వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒక్కడనియు దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నూతనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అల్పుడును దేని సేవకుడునైనా నా నోటి ద్వారా మీ మాట పలకరిస్తూ ప్రతి వ్యతిరేకతను మీరు దూరపరుస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్కడ ప్రభువులాగా ప్రభు కొరకు బ్రతకటం అనేటువంటి అంశము అక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఎవరెవరు? ఒకటి యోహాను గారు, రెండోది ఏలియా గారు, మూడోది ఇర్మియా గారు. యోహాను గారు ఏం చేశారు? ఏలియా గారు ఏం చేశారు? ఇర్మియా గారు ఏం చేశారు? వారు ప్రభువులాగా బ్రతికారా, ప్రభు కొరకు బ్రతికారా అనేటువంటి ఆలోచన చేస్తే ఎగ్జాక్ట్లీ వాళ్ళు అలాగనే బ్రతికారు. దేవునికి స్తోత్రం. నేటి క్రైస్తవ జీవితములలో, సమాజములలో మనకు అలా బ్రతకటం రావాలి. అది ఆత్మీయత జీవితం అంటే, అది క్రైస్తవులు జీవించగలిగే జీవితం అంటే, అది క్రీస్తును పోలి నడవటం అంటే, అది నిజంగా మన విశ్వాసంలో ఉండటానికి రుజువులు. ఈరోజు చాలా మంది అలా ఉన్నారంటే ఉండటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అవకాశానికి వస్తున్నారు, అవకాశం తీరిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో యోహాను గారు ఏం చేశారు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, యోహాను గారు తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. తనను తగ్గించుకోవడమే కాదు, ఎక్కడైతే పాపం ఉన్నదో, తప్పు ఉన్నదో ఖండించాడు. ఖండించడమే కాదు, అట్ ద సేమ్ టైంలో నా దేవుడు గొప్పవాడని దేవుడిని హెచ్చించాడు. అలాగనే కాదు, ఆయన ఉండటం ప్రత్యేకంగా ఉన్నాడు, తినటం ప్రత్యేకంగా ఉన్నాడు, తన మాట కూడా ప్రత్యేకంగా ఉన్నది. కనుక ఆయన ప్రభువును పోలి నడుచుకున్నాడు, ఆయన కొరకే మరణించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన ఎంత పౌరుషంగా బ్రతికాడంటే చాలా పౌరుషంగా బ్రతికాడు. ఎవడో ఏదో అనుకుంటే నాకేంది, నేను దేవుడి నామాన్ని గణపరుస్తున్నా లేదా, తప్పుని తప్పని చెబుతున్నానా లేదా. రాజుగారి కుటుంబాన్ని కూడా వదిలిపెట్ల తప్పు చేసిన విషయంలో. దేవునికి స్తోత్రం. కనుక యోహాను గారు తన్ను తాను తగ్గించుకున్నాడు, ప్రభువుని హెచ్చించాడు. అదే సేమ్ టైము ఎక్కడైతే తప్పు ఉన్నదో, పాపం ఉన్నదో ఖండించాడు. ఈరోజు మనం అలా ఉంటున్నామా? ఉండట్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యోహాను లాగా తగ్గింపు కలిగిన జీవితం మనందరికీ యేసు నామములో ఉండునుగాక. రెండోది ఎవరమ్మా ఆ వ్యక్తి? ఏలియా గారు. ఏలియా గారు దేవుడి కొరకు పౌరుషంగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మంచి ప్రార్థనాపరుడైన. అంత మాత్రమే కాదు, దేవుడు పని అంటే పరిగెత్తేవాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆ మహానుభావుడు పరలోకానికి వెళ్ళిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన పౌరుషం కలిగిన వాడు, ఆయన పరిగెత్తిన వాడు, ఆయన మంచి ప్రార్థనాపరుడు, ఆయన పరలోకానికి చేర్చబడినటువంటి వాడు. ఈరోజు నిజంగా ఈ 4 అంశాల మీద మనకి ఏమైనా ధ్యాస ఉందంటారా? ఎక్కడన్నా గృహపీడకలు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో పరిగెత్తేది తక్కువ. అన్ని అయిపోయిన తర్వాత ఆమేన్ అనేటువంటి సమయంలో వస్తారు కొంతమంది. నేను మా దగ్గర చూస్తూ ఉంటాను ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం గురించినటువంటి ఆలోచనలు ఎవరికన్నా ఉంటాయా? ఈ లోకంలో ఏం కావాలి, ఏం సంపాదించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రార్థన ఎవరి జీవితంలో అయినా ఉంటుందా? ఉండటం లేదు. పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయటం లేదు. మొన్న ఒక సేవకుడు చెబుతా ఉన్నాడు, నీకు ఒక 1000 రూపాయలు కానుకిస్తా గానీ నా గురించి, నా కుటుంబం గురించి దీవెన రావాలి, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వేడు, అవసరమైతే నేను ఒక 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు ఇచ్చి వదిలించుకుంటున్నారు. సేవకుడు ఏమో ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. క్రైస్తవ చూడండి, క్రైస్తవ్యము ఎంత దారుణంగా తయారవుతా ఉన్నదో ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఆయన అంటా ఉన్నారు, నేను ఎవరు నన్ను అనుకుంటున్నావు అని అంటే, నువ్వు యోహాను అని అనుకుంటున్నారు, ఏలియాయు అని అనుకుంటున్నారు, ఇర్మియా కూడా అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం.
ఇర్మియా గ్రంథము 11:18 వచనాలు ఉంటది. సాధువైనటువంటి మృగత్వం కలిగినటువంటి వాడు ఇర్మియాకారుడు. చిన్నప్పుడు జాత కాదంటే దేవుడు మాట్లాడి పంపించినటువంటి వాడు ఇర్మియాకారుడు. ఆయనేమో సేవ చేద్దామని ఇర్మియాకారుడు అనుకుంటుంటే దేవుడేమో ప్రవక్తను చేసి పంపాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి. ప్రభు కొరకు భారం కలిగిన వాడు, ప్రయాసపడినటువంటి వాడు, తిట్లు తిన్నటువంటి వాడు, దెబ్బలు తిన్నటువంటి వాడు, గాయపరుచుకున్నటువంటి వాడు, తిండి తిప్పలు లేకోకుండా లోయలో గోతులో ఉన్నటువంటి వాడు, అయినప్పటికీ ఏ రోజు ప్రభువును వదిలిపెట్టల. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు రాయడం చేత కాకపోయినా మరొకరితో రాపించాడు. ఈరోజు ఉందంటారా మనకు భక్తి? మనకు చేత కావట్లే మన ఇంట్లో వాళ్ళని పంపిస్తున్నామా మందిరానికి? మనకు చేత కావట్లే దేవుడి పని నిమిత్తం ఎవరిని పంపిస్తా ఉన్నామా? అయ్యగారు అమ్మగారే వండుకోవాలి, వాళ్ళే రుద్దుకోవాలి, వాళ్ళే కడగాలి, వాళ్ళే ఫోన్ చేయాలి. చెల్లి స్టార్ట్ అయింది వస్తున్నారా, అన్నయ్య స్టార్ట్ అయింది వస్తున్నారా, అమ్మ స్టార్ట్ అయింది వస్తున్నారా ఆరాధనకి. ఏదైనా ఒక్కటి తక్కువైతే ఎన్ని మాటలు అంటారంటే నిజంగా అండి. ఈరోజు చాలా మంది విశ్వాసుల్లాగా లేరు, పిశాసుల్లాగా ఉన్నారు. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు అంటా ఉన్నాడు, నేను ఎవరు అనుకుంటున్నారు అని అంటే యోహాను అనుకుంటున్నారు, ఏలియాయు అనుకుంటున్నారు, ఇదిగో ఇర్మియా కూడా అనుకుంటున్నారు. నిజంగా ఉన్నాయి ఆ క్వాలిటీస్. వాళ్ళు ముగ్గురు కూడా ప్రభువులాగా బ్రతికారు, ప్రభువు కొరకు బ్రతికారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. లూకాసు వార్త ఇంక 3 నిమిషాల సమయం ఉంది నాకు. 9-10 నిమిషాలకి ఇచ్చారు, 9-17 నిమిషాలు అవుతుంది. లూకాసు